తన స్వార్థ రాజకీయాల కోసం చంద్రబాబు దేవదేవుడైన వెంకటేశ్వర స్వామిని వాడుకున్నారని అన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. తిరుమల లడ్డూకు అపవిత్రతను అంటగట్టారని మండిపడ్డారు. దైవాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయం చేసిన ఏకైక వ్యక్తి చంద్రబాబే అన్నారు అంబటి రాంబాబు. అలాంటి పవిత్రమైనటువంటి దేవాలయం దురదృష్టం. ఒకవైపున ఒక పవిత్రమైన దేవాలయం, ఒకవైపున అపవిత్రమైన రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. చాలా సీనియర్ మోస్ట్, ఇండియాలోనే సీనియర్ మోస్ట్. దేనికైనా అధికారం కోసం దేనికైనా తెగించేటటువంటి తత్వం కలిగినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. మ్యానిపులేటర్. అలాంటి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత అన్యాయం అండి. తిరుపతి లడ్డూ ప్రసాదం మీద తప్పుడు ప్రచారం చేశాడు. ఏమని తప్పుడు ప్రచారం చేశాడు? జగన్మోహన్ రెడ్డి గారి టైంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్నప్రసాదాల్లో వాడినటువంటి నెయ్యి కల్తీ అన్నాడు. శభాష్, కల్తీ అన్నాడు, అంతవరకు పర్వాలేదు. అంతకు మించి ఏమన్నాడు చూశారు కదా ఎమ్మెల్యేల సమావేశంలో. జంతువుల కొవ్వు, పంది కొవ్వు, పశువుల కొవ్వు కలిపినటువంటి నెయ్యిని వాడి లడ్డూలు తయారు చేశారు. ఆ లడ్డూలు ప్రపంచవ్యాపితంగా ఉన్నటువంటి భక్తులు తినేశారు ఆల్రెడీ అన్నాడు. అంతేకాదు, ఈ మాట అనగానే అందరూ అంటుకున్నారు, దాన్ని రాజకీయంగా పొలిటికల్గా అందుకున్నారు. జనసేన అధిపతి మెట్లు కడిగాడు. ఎంత దుర్మార్గం అండి. అంతేకాదు, ఇక్కడ ఇది శ్రీరామ జన్మభూమికి పంపించినటువంటి లడ్డూల్లో కూడా ఇదే పంది కొవ్వు, పశువుల కొవ్వు కలిసింది, అది కూడా తినేశారని చెప్పారు. ఎంత అపచారం అండి. ఇది నిజమా? ఇది వాస్తవమా? దీని మీద సుప్రీంకోర్టుకు వెళ్లాల్సి వచ్చింది. సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది. ఒక సిట్ని ఏర్పాటు చేసింది, ఎంక్వైరీ చేయమంది. ఇవాళ ఎంక్వైరీ రిపోర్ట్ కోర్టులో సబ్మిట్ చేశారు. ప్రపంచం అంతా ఒకసారి ఉలిక్కి పడింది. ఇంత చండాలంగా చంద్రబాబు మాట్లాడాడే, దీనిలో ఏముంది అని. ఏముంది దానిలో? పంది కొవ్వు కలవలేదు అని ఉంది, పశువుల కొవ్వు కలవలేదు అని ఉంది, వనస్పతి కలిసిందేమో అని ఉంది. కలిసి ఉండొచ్చు కూడా వనస్పతి. కల్తీ అనేది వనస్పతి, డాల్డా కలిపారనమాట. ఇలా కలుపుతారనే కదా అక్కడ ఒక మిషనరీ పెట్టారు. నాకు తెలియని అంశం ఏంటంటే, ఏదైతే టెస్టులు చేశారో, కల్తీ ఉందని టెస్టుకు అనుమానం చేశారో, ఆ లారీలన్నీ ప్రసాదానికి ఉపయోగించారా? ఏది ఇప్పుడు ఏది వనస్పతి ఉందని, పంది కొవ్వు లేదని తేల్చారు కదా, అది ఉపయోగించారా? ఆ రోజునే చెప్పాడు అవి ఉపయోగించలేదు, తిప్పి పంపించేశామని. ఏమిటి రాద్దాంతం? అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపం ఉంటే వెంకటేశ్వర స్వామి ప్రసాదం మీద అభూత కల్పనలు చేస్తారా? ఇది మానవత్వమేనా? దైవాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తారా? దైవాన్ని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి మీద బురద జల్లుతారా? దైవాన్ని అడ్డం పెట్టుకొని సుబ్బారెడ్డి మీద బురద జల్లుతారా? ఏమిటి అన్యాయం అని అడుగుతా ఉన్నా. ఇది మానవుడు చేసే పనేనా? ఒక భక్తుడు చేసే పనేనా? పైగా రాయలసీమకు చెందినటువంటి వ్యక్తి, తిరుపతికి కోటవేటు దూరంలో ఉండేటటువంటి చంద్రబాబు నాయుడు చేయవలసిందేనా ఇది? రాజకీయంగా మా మీద కక్షలు తీర్చుకో, తప్పులేదు. కేసులు పెడుతున్నావు పెట్టు, మా మీద ఆరోపణలు చేస్తున్నావు చెయ్యి, మాకు అభ్యంతరం లేదు, ఎదుర్కొంటాం. అరే వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకొని మా మీద నువ్వు ఇలాంటి దుష్ప్రచారం చేసే భాగంలో వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేశావే, అన్యాయమైన మాటలు మాట్లాడావే, దుర్మార్గమైన మాటలు మాట్లాడావే, నిన్ను క్షమిస్తాడా భగవంతుడు? నేను అడుగుతా ఉన్నా. వెంకటేశ్వర స్వామి నిన్ను క్షమిస్తాడా అని అడుగుతా ఉన్నా. కల్తీ కలవని లడ్డూలు తయారు చేసి
ప్రసాదంగా ప్రజలకు ఇచ్చినటువంటి ఆ రోజున ఇవాళ కల్తీ కలిసిందని నువ్వు చెప్తున్నావే నీ రాజకీయ లబ్ధి కోసం, చివరికి అదేమో నిరూపణ కాలేదే, ఆ ట్యాంకర్లు వాడలేదే. వాడారేమో మరి నాకు తెలియదు, వాడు చెప్పాలా. వాడితే అది మీ పాపం, టెస్ట్ పూర్తి కాకుండా వాడితే అది మీ పాపం. మీ టైంలో జరిగినటువంటి విషయాలు కూడా ఇవాళ మా మీద రుద్దుతున్నారు మీరు.